మీ పేరు మీ పేరు ఏం పేరండి? నా పేరు సత్యనారాయణ, ధర్మడి సత్యనారాయణ. మా 2008లో కొన్నాం సార్. ఏడు కొన్నారా? ఈ పామేల తోట. సర్వే నెంబర్ ఎంత? 175. ఎన్ని ఎకరాలు? 20 ఎకరాలు, 5 ఓటాలు. ఇది పార్టీషన్ లేదు, ఓకే, పంచుకోలేదు. మొత్తం మీద ఎవరో డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇది 2012లో కోర్టు ఇండిషన్ ఉంది, కోర్టులో ఉంది. మీరు అమ్మారా? నేను అమ్మలేదు, వాళ్ళు అమ్ముకున్నారు. ఎవరు అవతల వాళ్ళు? ధర్మటి నారాయణరావు, ధర్మటి శ్రీను, కొత్తల కృష్ణ, ఇంకోళ్ళు ఉన్నారు మా మధ్యలో. ఈ మొత్తం మీద వీళ్ళు అమ్ముకున్నారు. మీరు పార్టీషన్ లేదు. ఈ ఏఎస్ఐ క్రైమ్ ఏఎస్ఐ అంట మధురవాడ ఎక్కడో. ఏం పేరు? మూర్తి గారు. ఆయన తీసుకొని 2 3 4 సంవత్సరాల నుంచి నన్ను చాలా ఇబ్బందులు పెడుతుంటాం. నువ్వు ఇచ్చేస్తావు ఇవ్వ, లేకపోతే నేను చాలా ఇబ్బందులు పెడతాను, గంతో కాల్చేస్తాను, ఏం చెప్పుకుంటూ చెప్పుకో అని ఇప్పుడు దాకా మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి అనేక విధాలుగా నన్ను చాలా నరకేతలు పెట్టి ఇవాళ ఏది లేకుండా ఇవి పని మొత్తం ఈ జేసీబీలు పెట్టి. మీ పాప మ్యారేజ్లో ఉన్నారన్నారు, మ్యారేజ్ సందర్భం చూసుకుని దాడి చేశారన్నారు. మ్యారేజ్ సందర్భంలో చూసుకుని వచ్చి ఏదో అప్పు తెచ్చుకుందాం కానీ వచ్చి చూస్తే ఇంకేదో చూస్తే ఇక్కడ మొత్తం పట్టేస్తుంది. మీరు చెప్పండి, మీ పేరు చెప్పండి సార్. చెప్తే కెనాల్ మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఆర్ఆర్ నాయుడు. కానీ ఒక రైతు మా ఇంటికి వచ్చి ఒక కంప్లైంట్ చేసి మాకు న్యాయం చేయాలని అడిగితే నేను సంతకం పెట్టమన్నాను. సంతకం పెడితే నేను సైట్లోకి వచ్చి నేను గవర్నమెంట్ నుంచి కాపాడుతాను, ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళ నుంచి న్యాయం చేస్తాను అని చెప్పినాను. ఇంతటికి ఈ సైట్ దగ్గరికి ఇప్పుడు వచ్చినాను. ఎందుకు ఎవరు అని అడిగితే ఇది నాకు 4 అన్నదమ్ములు 20 ఎకరాలు, 20 ఎకరాల్లో 30 అమ్మేసినారు. నా 5 ఎకరాలు ఉన్నది, 5 ఎకరాలు నేను అమ్మను అని చెప్పినాను. నా పెళ్లి టైంలో ఉన్నాను. ఆ టైంలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నా తోట అంతా 20 ఎకరాలు కూడా నాకు చెప్పకుండా దౌర్జన్యంగా ఆదాయం పోయి దౌర్జన్యం తీసేశారు. 2 జేసీబీలు 2 ట్రాక్టర్లు పెట్టి తీసేశారు. మాకు మరుసటి రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఆ సైట్లోకి వచ్చాము. ఆ సైట్లోకి వచ్చిన తర్వాత మిషన్లు తీసాము. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషను, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, అలాగే ఆ భూమిలో ఏ పంట? నా భూమిలో ఆ పామాయిల్ తోట ఉంది. దాని మీద నష్టపరిహారం ఇమ్మీడియట్గా తక్షణమే ఎస్పీ గారు ఇప్పించి అతను ఏఎస్సీ గారట అందరినీ బెదిరిస్తున్నారట, నీ కళ్ళతో కాల్చేస్తాను అన్నాడట. ఇది కూడా చెప్పాడట. ఇది ఎంతవరకు నిజం? మానవత ఆలోచించండి. ఒక ఉద్యోగం రావచ్చా? ఒక భూమి దౌర్జన్యంగా తీసుకోవచ్చా? ఇది ఎంతవరకు న్యాయం? ఒక్కసారి ఆలోచి ఎస్పీ గారు పిలిపించి వాళ్ళు న్యాయం చేస్తారని కాంగ్రెస్ తరపు కోరుతున్నాను.